ప్రపంచ మానవులారా, దేనికి ఆది లేదు, దానికి అంతము ఉండదు. అంటే దేనికి పుట్టుక లేదు, దానికి మరణము లేదు. పుట్టుక లేనిది మరణము లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? అది ఆకారములు ఉండకూడదు, అంటే నిరాకారము. కాబట్టి దాంట్లో ఏం పుట్టింది? భూమి పుట్టింది, నీరు పుట్టింది, ఆకాశం పుట్టింది, వాయువు పుట్టింది, అగ్ని పుట్టింది. అంటే పంచభూతాలు పుట్టాయి. పంచభూతాలు పుట్టాలంటే దానికన్నా ముందు ఒకటి ఉండాలి కదా, అది ఏ జ్ఞానము. అది నిరాకారము, అనంతము. అది ఒక చోట నుంచి మరొక చోటుకు కదులుటకు సాధ్యము కాదు. దాంట్లో పుట్టింది ఏది? పుట్టిందంతా గిట్టక తప్పదు. అంటే జీవుడు పుట్టాడు, జగత్తు పుట్టింది, ఈశ్వరుడు కూడా పుట్టినట్టే, త్రిమూర్తులు కూడా పుట్టింది. ఏ ఆకారం ఉన్నా దానికి పుట్టుక ఉంటుంది. పుట్టుక ఉంటే గిట్టుట ఉంటుంది. కాబట్టి ఆత్మలో ఎటువంటి జ్ఞాపకాలు ఉండవు. ఉదాహరణ, సినిమా తెర ఏదైనా జ్ఞాపకం ఉంచుకుంటుందా చెప్పండి? కాబట్టి గాఢ నిద్రలో ఇది కలియుగమని, గతం ద్వాపరయుగమని, త్రేతాయుగమని, సత్యయుగమని, ఇలా 4 యుగాలు గడిచినాయని, 4 యుగాలు ఇంతమంది పుట్టారు, ఇంతమంది చనిపోయారని, ఇన్ని కోట్ల సంవత్సరాలైందని, కృష్ణుడు పుట్టాడని, రాముడు పుట్టాడని, యేసు పుట్టాడని, భూమి పుట్టిందని, సూర్యుడు పుట్టాడని, సముద్రాలు పుట్టాయని, నక్షత్రాలు పుట్టాయని గాఢ నిధులు ఏమైనా చెప్పగలరా? చెప్పలేదు. కాబట్టి మన స్వరూపం ఏంటి? నిరాకారము, అనంతము. గాఢ నిధిలో మీకు ఒక్క తలంపు కూడా లేదు. గాఢ నిధిలో చెప్పండి, సూర్యుడు ఉన్నాడని, భూమి ఉందని, సముద్రాలు ఉన్నాయి, కలియుగం అని, ద్వాపరయుగం అని, త్రేతాయుగం అని, సత్యమని చెప్పలేదు. కాబట్టి మేలుకున్నప్పుడే అన్ని ఆలోచనలు తీసేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను తీసేసుకున్నాను కాబట్టి నా స్వస్వరూపమైన అనంత స్థితి అని తెలిసినది. దేనికి జననము లేదు, దానికి మరణము లేదు. గాఢ నిధిలో నీవు అదే ఉన్నావు. నీకు జననం చెప్పు, చెప్పలేవు. మరణము చెప్పు, చెప్పలేవు. ఏ దేశంలో పడుకున్నావో చెప్పు, సముద్రంలో పడుకున్నావో చెప్పు, సూర్యలోకంలో పడుకున్నావో చెప్పు, చంద్రలోకంలో పడుకున్నావో చెప్పు, చెప్పలేవు. అంటే కాలము లేదు, దేశము లేదు, యుగాలు లేవు. కాబట్టి మేల్కోగానే మీలో ఉన్న ఆలోచనలన్నీ డిలీట్ చేసుకోవాలి. ఉదాహరణకు కొత్త ల్యాప్టాప్ కొనుక్కున్నారు, దాంట్లో ఎంటీగా ఉంటుంది. దాంట్లో ఒక రోజు వాడారు, 100 ఇంప్రెషన్స్ పడతాయి. నెల తర్వాత 1000, సంవత్సరం తర్వాత 1,00,000, ఇలా కోట్లు. కానీ ల్యాప్టాప్ ఎప్పుడు లోపల ప్రింటింగ్ లేదు. ఎన్నైతే వేసుకున్నారో ల్యాప్టాప్లో అవన్నీ మెసేజ్ తీసేస్తే మళ్ళా ఎంటీగానే ఉంటుంది. కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి థాట్స్ అన్నీ కూడా డిలీట్ చేసుకున్నప్పుడే మెలకువలు గాఢ నిధిలో పొందే ఆనందాన్ని పొందుతారు. ఇది ప్రపంచ మానవులందరికీ నేను ఇస్తున్న చివరి సందేశము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ గాఢ నిద్రా స్థితిలోనే అఖండమైన ఆనందాన్ని, అనంతమైన శాంతిని పొందవచ్చు. ఇది నా జీవిత పరమార్థం.